రాష్ట్రానికి పెట్టుబడులు రావడం ఎంత ముఖ్యమో ఆ పెట్టుబడులు క్షేత్రస్థాయిలో కార్యరూపం దాల్చడం కూడా అంతే ముఖ్యమన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అనుకున్న సమయానికి ఆయా పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించడం అవసరమని అధికారులకు ఆయన సూచించారు. ఏదైనా ప్రాజెక్టుకు ఆమోదం తెలిపినప్పుడే ఆ సంస్థ ఎప్పుడు ఉత్పత్తి ప్రారంభిస్తుందనే తేదీపై స్పష్టత తీసుకోవాలని సూచించారు. ఆ తేదీకి అనుగుణంగా దశల వారీగా ప్రాజెక్టు పురోగతిని పర్యవేక్షించాలని ఆదేశించారు. గురువారం సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 5వ ఎస్ఐపిబి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 16 సంస్థల పెట్టుబడులకు ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. ఐఎండ్సి, ఫుడ్ ప్రాసెసింగ్, ఐటీ, ఎనర్జీ తదితర రంగాల్లో పెట్టుబడులు వచ్చాయి. తాజా ప్రతిపాదనలతో 30,667 కోట్ల పెట్టుబడులు, 32,133 మందికి ఉద్యోగాలు రానున్నాయని ప్రభుత్వం తెలిపింది. ఇప్పటి వరకు ఎన్ని సంస్థలు ఉత్పత్తిని ప్రారంభించాయి, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయనేది వివరణాత్మకంగా తదుపరి ఎస్ఐపిబి సమావేశంలో రిపోర్ట్ ఇవ్వాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. ఏ సంస్థ ఎవరెవరికి ఉద్యోగం ఇచ్చిందనే వివరాలతో పోర్టల్ కూడా రూపొందించాలని ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో ఐటీ, హెచ్ఆర్డీ మినిస్టర్ నారా లోకేష్ కూడా పాల్గొన్నారు. ఐటీ కంపెనీలకు నామమాత్రపు ధరలకే భూమి కేటాయింపులు జరిపేలా చూడాలని ముఖ్యమంత్రిని లోకేష్ కోరారు. భూములు తక్కువ ధరకు ఇవ్వడం ద్వారా మరిన్ని ఐటీ కంపెనీలను ఆకట్టుకునే ఛాన్స్ ఉంటుందని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి అందుకు తగ్గట్టుగా ఐటీ పాలసీని సవరించి తీసుకురావాల్సిందిగా ముఖ్యమంత్రి సూచించారు. కాగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 5 ఎస్ఐపిబి సమావేశాలు జరగ్గా 57 సంస్థలు మొత్తం 4,70,879 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపాయి. మొత్తం 4,16,688 మందికి ఉద్యోగాలు దక్కనున్నాయని అంచనాగా ఉంది. గత ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో 5 ఎస్ఐపిబి సమావేశాలు నిర్వహించగా కూటమి ప్రభుత్వం వచ్చాక 11 నెలల వ్యవధిలోనే 5 ఎస్ఐపిబి సమావేశాలు నిర్వహించడం విశేషం.